హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్స్ అప్డేట్ స్వాగతం. ఇక ఫ్రైడే ఈ రోజు మనకి ఐ థింక్ వీకెండ్ తోటి మార్కెట్ ఈ రోజు కూడా ఒక మంచి ర్యాలీ అనేది రావటం చూసాం. సో మనం వెన్స్డే రోజు చూసాం, ఒక బిగ్ సెల్ ఆఫ్ జరిగింది. ట్రంప్ ట్వీట్ గానీ ఏదైనా కానీ 24,300 నుంచి 23,800 500 పాయింట్స్ సింగిల్ డే క్రాష్ వచ్చినాక నిన్న మనకు ఒక 250 పాయింట్స్ రికవర్ అవటం చూసాం. ఆల్మోస్ట్ ఈ రోజు ఇంకొక 250 పాయింట్స్ రికవర్ అవటం చూసాం. సో వెనస్డే హైస్ ఏదైతే ఉందో జస్ట్ త్రో అవే డిస్టెన్స్ 30-40 పాయింట్స్ ఆర్ మేబీ 70-80 పాయింట్స్ దూరంలోనే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఈ ఫాల్ ఏదైతే జరిగిందో వెనస్డే, అది ఓన్లీ ఫ్లాష్ కరెక్షన్ అంటావా, లేదంటే 4-5 డేస్ లో రిట్రేస్ అవ్వాల్సిన సింగిల్ డేస్ లో అయ్యి వెంటనే మళ్ళీ మార్కెట్ రికవర్ అయిందా అనేది మనం చూడాలి. ఏదైనప్పటికీ బుల్స్ ఆర్ బ్యాక్ ఇన్ ద గేమ్ అని చెప్పుకోవచ్చు. సో గుడ్ థింగ్ ఏంటంటే మనకి 23,800 ఏదైతే ఉందో డబల్ బాటమ్ 23,789 ఇంకా బ్రీచ్ కాలేదు. సో డెఫినెట్లీ ఐ థింక్ ట్రెండ్ అనేది బుల్లిష్ గానే ఇంకా ఉందని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మనకి లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అదే ఉంటుంది, 23,750 ఆ రేంజ్, అండ్ ఇన్ఫాక్ట్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 200 మూవింగ్ యావరేజ్ 24,409 ఆర్ 24,530 ఏదైతే స్వింగ్ హై ఉందో. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది ఒక వైడ్ రేంజ్ కి పెరిగిందని చెప్పుకోవాలి బికాస్ ఆఫ్ వెనస్డేస్ యాక్షన్. సో 23,700 నుంచి 24,600 ఈ 900 పాయింట్స్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్. ఎందుకంటే ఒకవేళ ట్రంప్ ఏమైనా ట్రీట్ చేసి ఇరాన్ మీద బాంబులు వేసినా కూడా 23,700 అనేది ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం నిఫ్టీ చేస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. ఐ థింక్ స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీ 23,500 కింద స్టాప్ లాస్ పెడతాం. ఇట్స్ ఎ మస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇవాళ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో ఈ రోజు మంచి అప్ మోర్ రావటం చేసాం. జియో ఫైనాన్స్ గత కొన్ని సెషన్స్ గా సెల్ ఆఫ్ కి గురైన నేమ్ ఇది. సో ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో 3.7% పెరగటం చూసాం. దాని తర్వాత ఇన్సూరెన్స్ నేమ్స్ ఈ రోజు మంచి పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూసాం. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ లైఫ్ దే డిడ్ వెరీ వెల్. అండ్ అదే విధంగా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ నేమ్స్ లైక్ అదాని, రిలయన్స్, అదాని ట్విన్స్ ఇన్ఫాక్ట్ దే డిడ్ గుడ్ అని చెప్పాలి. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ క్యాప్ యాక్సిస్ లాంటివి బాగా చేశాయని చెప్పాలి. ఇక మెటల్స్ అండ్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో కూడా ఒక మంచి ర్యాలీ అనేది మనకు రావడం చూసాం. టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ లో ఐ థింక్ ఐటీ యాజ్ ఎ సెక్టర్ మనం పేర్కొనాలి. నిన్న టీసీఎస్ అనౌన్స్ చేసిన రిజల్ట్స్ తోటి మొత్తం ఐటీ స్టాక్స్ లో ఉత్సాహం మనకు కనపడింది. ఒక మంచి ర్యాలీ అనేది రావటం చూసాం. ఇన్ఫాక్ట్ టీసీఎస్ కానీ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఇవన్నీ బియాండ్ 1.5% కూడా పెరగటం చూసాం. కొన్ని ఆటో నేమ్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ M&M, బజాజ్ ఆటో లాంటివి దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఇక డాక్టర్ రెడ్డి ఈ రోజు కూడా సెకండ్ డే ఆఫ్ ఫాల్. సో ప్రాబ్లీ ఐ థింక్ మనందరికి తెలిసిందే. నిన్న ఒక న్యూస్ రావటం చూసాం. డాక్టర్ రెడ్డిలో నిన్న 7-8% పడ్డాక ఈ రోజు ఇంకో 2% పడతాం మనం చూసాం. సెమీగ్లోనైట్ అనే ప్రొడక్ట్ వాళ్ళది ఏదైతే ఉందో అది సప్లై అక్టోబర్ వరకు ఉండదు అని డాక్టర్ రెడ్డి అనౌన్స్ చేయడం తోటి కొంచెం బేరిష్ మోడ్ లోకి నిన్న వెళ్ళటం చూసాం. అలాగే ఈ రోజు కూడా కొద్ది సెల్ ఆఫ్ కి ఆ స్టాక్ మనం గురవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎటర్నల్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా నేమ్స్ లో కొద్ది సెల్ ఆఫ్ కి గురైందని చెప్పాలి. మేబీ స్పిల్ ఓవర్ ఆఫ్ డాక్టర్ రెడ్డి అనొచ్చు. సన్ ఫార్మా, సిప్లా కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అదే విధంగా ట్రెంట్ అండ్ నెస్లే లాంటి ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అవుట్ పర్ఫార్మ్ చేసింది నిఫ్టీతో అని చెప్పాలి. ఎందుకంటే వెనస్డే హై 58,075, ఈ రోజు హై 58,251. ఇన్ఫాక్ట్ క్లోజింగ్ కూడా 58,060 ఆ లెవెల్లో క్లోజ్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో అండర్ పర్ఫార్మ్ చేసినప్పటికీ లాస్ట్ 2 days లో ఒక హ్యూజ్ అవుట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళటం చూసాం. ఇక 58,706 అనేది ఒక మైనర్ హర్డిల్ ఉంటుంది. దాని తర్వాత ఐ థింక్ 60,177 వైపు వెళ్లే ఛాన్సెస్ ఉంది. అంటే ఇంకో 2,000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఐ థింక్ కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ అవి కొంచెం రిజల్ట్స్ బాగా ఇచ్చిన కూడా బ్యాంక్ నిఫ్టీలో 2,000 పాయింట్స్ అనేది చాలా చాలా సునాయాసంగా పెరుగుతుంది. అదర్వైజ్ రేంజ్ మనం చూస్తే కనుక 56,500 సపోర్ట్ ఉంది. దట్స్ వేర్ ద 200 మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ 59,500 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. 3,000 పాయింట్స్ రేంజ్ లోనే కదలాడే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అన్ని కూడా గెయినర్స్ లాగానే మనకు కనపడుతుంది. సో ఎస్పెషలీ పిఎస్యు నేమ్స్ బాగా అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి. స్టాక్స్ లైక్ యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బిట్వీన్ 2.5 to 4% పెరిగాయని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ కొన్ని లార్జ్ క్యాప్ ప్రైవేట్ నేమ్స్ కూడా యాక్సిస్, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా అబోవ్ 1% పెరగడం చూసాం. ఇంకా ఎస్బీఐ అండ్ పిఎన్బి లాంటి పిఎస్యు నేమ్స్ ఐ థింక్ దే డిడ్ గుడ్ అని చెప్పుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీకి బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. బట్ ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ చాలా దూరం ఉంది కాబట్టి, అంటే ఇక్కడ నుంచి 1,500 పాయింట్స్ కింద ఉంది కాబట్టి ప్రాబ్లీ 1,000 పాయింట్స్ కరెక్ట్ అవుతే కనుక అక్కడ వీ షుడ్ ట్రై టు బై. అఫ్ కోర్స్ 1,000 పాయింట్స్ పడతాం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది ఈ రోజు. బికాస్ వన్ ట్వీట్ ట్రంప్ నుంచి వచ్చింది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ
వెనస్డే రోజు ఒక్క రోజే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1700 పాయింట్స్ పడింది. సో 1000 పాయింట్స్ పడతాం పెద్ద విషయం కాదని అనిపిస్తుంది. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక రిజల్ట్స్ రియాక్షన్ అండ్ బిజినెస్ అప్డేట్స్ తోటే స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ కొన్ని స్టాక్స్ ని పోస్ట్ రిజల్ట్ లో ఐ థింక్ బ్రోకింగ్ హౌసెస్ నోట్స్ రావడం తోటి కొన్ని స్టాక్ దే డిడ్ గుడ్. ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలర్స్ అదొక స్టాక్ నిన్న ఆల్మోస్ట్ ఒక బిగ్ ర్యాలీ తర్వాత 370 to 440 ఈ రోజు అగైన్ ఒక 8% పెరగడం చూసాం. సో 3 days లోనే ఈ స్టాక్ 350 నుంచి 480 దాకా వెళ్ళడం చూసాం. సో ఇందులో ఒక మంచి ర్యాలీ రావడం చూసాం. ఇండియన్ బ్యాంక్ ఐ థింక్ మార్నింగ్ నుంచి కూడా ఇట్స్ ట్రేడింగ్ వెరీ వెల్. సో ఆల్మోస్ట్ 10% గెయిన్. ఇక ప్లాట్ఫామ్ కంపెనీస్ కొన్ని ఏవైతే అండర్ పర్ఫార్మ్ చేసాయో పేటిఎం లాంటి స్టాక్స్ ఇవాళ అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. ఐటీ నేమ్స్ ఎఫ్ఎండో స్పేస్ లో కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఎల్ఎన్టీ మైంట్రీ గానీ, ఎంఫసిస్ బిఎఫ్ఎల్ గానీ, ఇక ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే సెల్ ఆఫ్ కి గురయ్యా లాస్ట్ 2-3 days గా బ్యాంక్స్ లైక్ బంధన్ బ్యాంక్, ఆర్బిఎల్ లాంటి బ్యాంక్స్ ఒక పర్ఫార్మెన్స్ అనేది రావటం చూసాం. కొన్ని రియల్ ఎస్టేట్ నేమ్స్ లైక్ డిఎల్ఎఫ్ దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఇక్కడ కూడా ఐ థింక్ ఇన్సూరెన్స్ నేమ్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంటివి అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి. రైల్వే నేమ్స్ లైక్ ఆర్బిఎన్ఎల్ లాంటి స్టాక్స్ కూడా దే డిడ్ గుడ్. అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ కొన్ని స్టాక్స్ దే డిడ్ వెల్ అని చెప్పాలి. మోతిలాల్ ఓస్వాల్ గానీ, లేకపోతే ఐ థింక్ సిడిఎస్ఎల్ ఈస్ వన్ గుడ్ అప్ మూవ్. ఈ రోజు 6% వరకు పెరగటం చూసాం. అదేవిధంగా కొన్ని పవర్ స్టాక్స్, ఇన్సూరెన్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ సెలెక్టెడ్ నేమ్స్ లో ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ వల్లే ఐ థింక్ ఇట్ ఈస్ డన్ అని చెప్పాలి. ఐ థింక్ స్విగ్గీ లాస్ట్ 3 sessions గా పెరిగిన స్టాక్ ఈ రోజు ఒక 2% కరెక్ట్ అవటం చూసాం. పేజ్ ఇండస్ట్రీస్ ఐ థింక్ 5th day ఆఫ్ ఫాల్. లాస్ట్ 7 sessions గా పర్సు వచ్చింది. ఇది 43,800 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 39,400 వరకు కరెక్ట్ అవటం చూసాం. సో 3.5-4,000 పాయింట్స్ జస్ట్ 7 days లో ఎరోడ్ అయిపోవటం చూసాం. కెయిన్స్ అగైన్ నిన్నటి మంచి ర్యాలీ తర్వాత ఈ రోజు కరెక్షన్ పడింది. కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ అరబిందో ఫార్మా గానీ, లేదంటే టారెంట్, జైడస్ లాంటివి కొద్ది వీక్నెస్ అనేది కనపడింది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొన్ని వీక్నెస్ అనేది కనపడింది. మ్యారికో, డాబర్ లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ కి గురైంది. ఇక అదర్ నేమ్స్ అఫ్ కోర్స్ కోల్గేట్, పవన్ కూడా. డిక్సన్ ఇనిషియల్లీ ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అయినప్పటికీ దానిలో న్యూస్ కూడా రావటం చూసాం. ఐ థింక్ వివో కి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే సెల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారని జేబీ అది క్లియర్ అయిపోయిందని. బట్ ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది సెలాన్ రైస్ టైప్ ఈ స్టాక్ లో జరిగింది. అరౌండ్ 13,900 దగ్గర ఓపెన్ స్టాక్ 14,000 టచ్ చేసి 13,400 ఆల్మోస్ట్ 0.5% డౌన్ ట్రేడ్ అవటం చూసాం. ఇనిషియల్లీ అబౌట్ 2.5% ప్లస్ లో ట్రేడ్ అయిన స్టాక్ ఇది. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐటీ స్పేస్ లో ఇక్కడ మంచి ర్యాలీ అనేది మనకు కనపడింది. సో సెన్సార్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ ఇవన్నిట్లో మంచి ర్యాలీ రావటం చూసాం. కొన్ని కెమికల్ అండ్ స్పెషాలిటీ కెమికల్, సుదర్శన్ కెమికల్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మో రావటం చూసాం. సుమి కెమ్ ఐ థింక్ ఈ స్టాక్ కూడా ఒక 6% అప్మో రావటం చూసాం. మన హైదరాబాద్ బేస్డ్ క్యాప్స్టన్ ఒక న్యూ హై విత్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అగైన్ ఈ రోజు రావటం చూసాం. గ్రీవ్స్ కాటన్ ఒక 10% అప్మో రావటం చూసాం. అదేవిధంగా గ్రాఫైట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ లాంటి స్టాక్స్ దే డిడ్ గుడ్ 5 to 7% పెరగడం చూసాం. పవర్ రిలేటెడ్ నేమ్స్ లైక్ టీడీ పవర్, ఐడియా ఫోర్స్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి ర్యాలీ అనేది రావటం చూసాం. సోలార్ ఇండస్ట్రీస్ కూడా ఐ థింక్ 4% అప్ మూవ్ వెళ్ళడం చూసాం. డిఫెన్స్ నేమ్స్ లో డైనమిక్ టెక్నాలజీస్, డేటా ప్యాటర్న్స్ లాంటివి దే డిడ్ గుడ్ అని చెప్పాలి. జెన్ టెక్నాలజీస్ అండ్ జస్ట్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక మంచి బయింగ్ అనేది రావటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ బిఎస్టీ 5% కట్ రావటం చూసాం. కొన్ని స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో, సుప్రియా లైఫ్ సైన్సెస్ కానీ, లేదంటే ఎక్వియాస్, ఇది డిఫెన్స్ నేమ్. ఐ థింక్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లో ఈరోజు కరెక్షన్ గురవటం చూసాం. దానిలో ప్రధానమైన న్యూస్ అపోలో మైక్రాన్ ఏదైతే హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ ఉందో, అఫ్ కోర్స్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీని, దానిలో టేక్ ఓవర్ చేస్తారని ఒక వార్త రావడం తోటి అఫ్ కోర్స్ 41% స్టేక్ కొట్టినారని ప్రస్తుతం అయితే వార్తుంది. 1,500 crores క్యాష్ కాంపోనెంట్ అని. సో దాంతో ప్రైజ్ అడ్జస్టింగ్ అవ్వాలి. ఐ థింక్ అపోలో మైక్రాన్ అయితే అప్ లో క్లోజ్ అయింది. బట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ సెల్లింగ్ కి గురవటం చూసాం ఒక 3%. అదే విధంగా కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎంఏ ఆర్గానిక్ గానీ, బోరోన్యూ గానీ, లేదంటే స్టెర్లైట్ టెక్నాలజీస్ వీటన్నిటిలో బిట్వీన్ 3 to 3.5% కరెక్షన్ అనేది రావటం చూసాం. ఇక విక్స్ మనకి నిన్న 15-16 ఉంది. ఈ రోజు ఆల్మోస్ట్ 12.5 వచ్చేయటం చూసాం. వెనస్డే రోజు అయితే ఉందో, సో ఫియర్ అనేది మార్కెట్ నుంచి మళ్ళీ తొలగింది అని చెప్పుకోవచ్చు. సో 1 day కైండ్ ఆఫ్ ఫియర్ అనేది మార్కెట్ లో ఇవాళ రేపు నడుస్తుంది. అదే విధంగా రిజల్ట్స్ ఆఫ్ టీసీఎస్ ఐ థింక్ ఐటీ నేమ్స్ ని ఇంప్రెస్ అయిపోయినా కూడా ప్రైజింగ్ అయిపోయిందని చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ ఈ రోజు పాజిటివ్ గానే మనకి ట్రేడ్ అవటం చూసాం. బికాస్ ఆల్రెడీ ప్రైస్ కరెక్షన్ అనేది రిజల్ట్స్ ముందే జరిగింది కాబట్టి. అండ్ స్టాక్స్ రిజల్ట్స్ ని బట్టి రియాక్ట్ అవుతాయి, ఎందుకంటే రిజల్ట్స్ సీజన్ కొనసాగుతుంది. కానీ ఎస్ఐపి ఫ్లోస్ ఐ థింక్ జూన్ మంత్ లో ఎక్సలెంట్ నెంబర్స్ మళ్ళీ అగైన్ రావటం చూసాం. మేబీ అది మార్కెట్స్ ని హోల్డ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ స్ప్రీడ్ కొద్దిగా తగ్గించినట్టు మనకి నెంబర్స్ కనపడుతున్నాయి కాబట్టి ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా బెటర్ గానే ఉండే ఛాన్స్ ఉంది. బట్ అప్రమత్తంగా ఉండాల్సిన టైం, ఎందుకంటే రిజల్ట్ సీజన్ కాబట్టి ట్రేడింగ్ పొజిషన్స్ ఉంటే కనుక స్టాప్ లాస్ తోటి మస్ట్ వి షుడ్ కీప్. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా అంతే క్విక్ గా అంటే ఇట్స్ అ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
బిజినెస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.